Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఇది కూడా చిన్న వీడియోనే. లెంత్ వీడియో అయితే కాదు. తర్వాత వచ్చేసి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సెకండ్ డే నేను సండే వెళ్ళాను కదా చెల్లెలు వాళ్ళ ఇంటికి. ఇది మండే రోజు లాగన్నట్టు చిన్నదే. చిన్న వీడియోనే. మార్నింగే చెల్లెలైతే ముగ్గు పెట్టేసింది. నేను లేసేవరకి మా మరిది అయితే పాప అయితే 7:30కి వెళ్తది. ఇప్పుడు 10th క్లాసు. తర్వాత మరిది ఏమో 8:30కో 8:15కో వెళ్తాడు లెక్చరరు. తర్వాత వచ్చేసి నేనైతే లేచాను. చిన్న వీడియో ముగ్గు తీశాను. తర్వాత వచ్చేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. చెల్లెలైతే టీ పెట్టేసింది. ఇక్కడ పాప కోసమని ఇది మిల్ మేకర్‌తో రైస్ చేసింది. బావుంది టేస్ట్ వచ్చేసి. తర్వాత కుల్లా తీసుకురాలేదు. ఏదో ప్యాకెట్ తీసుకొచ్చిందంట మిల్ మేకరు. కుల్లా తెస్తే టేస్ట్ ఉండవంట అవి. అలా ప్యాకింగ్ ఉన్నయి తీసుకొస్తే టేస్ట్ ఉంటాయంట. తర్వాత దాని పేరేదో చెప్పింది. తర్వాత వచ్చేసి ఇక్కడ చెల్లెలైతే పాప కోసం బాక్స్‌కని రైస్ చేసింది. తర్వాత టిఫిన్ కోసం వడలైతే చేసింది. ఇక్కడ అవన్నీ రెడీ చేసిన తర్వాత మిన్నమ్మ జుట్లయితే చాలా పొడవుగానే ఉన్నాయి. ఇక్కడ జడలైతే ఏస్తా ఉంది. స్కూల్‌కు రెడీ అయిపోయింది. నేను లేచే వరకే పాప స్నానము, మరిది స్నానము ఇద్దరిది అయిపోయింది. చెల్లెల స్నానం కూడా అయిపోయింది. వాళ్ళందరూ ఫ్రెష్ అప్ అయ్యారు నేను లేచే వరకే. ఎందుకంటే కొంచెం లేట్ అయింది నేను ఆ రోజు లేచేసరికి. తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఉంటేనేమో 6, 5:30కి అలా లేస్తాను. 6:30 7 అయింది లేచేవరకి. తర్వాత ఇక్కడొచ్చేసి వాళ్ళందరూ ఫ్రెష్ అప్ అయ్యారు. ఇంక రైస్ చేసింది మిల్ మేకర్ రైస్. తర్వాత మిన్నమ్మకు టిఫిన్ అయితే వడలు చేసింది. ఇక్కడ మిన్నీ తల్లి అయితే వెళ్తా ఉంది స్కూల్‌కొచ్చేసి. మా మరిది చూడండి వాళ్ళ కూతురికి బ్యాగు బరువైతదనేసి ఆయన్నే రోజు యేసుకొని ఎళ్తాడంట. అంతగా ఇదిగా పెంచుతాం గదండీ చిన్న పిల్లల్ని మనమైతే. తర్వాతొచ్చి అందరూ అంతేలెండి. అమ్మలు, నాన్నలు పిల్లల్ని అలాగే పెంచుతాము. తర్వాతొచ్చేసి వాళ్ళకి ఏ కష్టం రావద్దని పెంచుతా ఉంటాము. తర్వాత కష్టమొస్తే తట్టుకోలేము. కాకపోతే కొన్ని కొన్ని అలవాటు కూడా చేయాలి. కష్టం అనేది గూడా అలవాటు చేస్తా ఉండాలి పిల్లలకు. మరీ సుఖమే గాకుండా. తర్వాతొచ్చేసి ఇక్కడ వడలైతే మిన్నమ్మకేసిన తర్వాత ఇగ మా చెల్లెలైతే ఇక్కడ చూడండి బియ్యం పోసింది గదా! ఇక్కడ వాటర్ పెట్టి బియ్యం పోసింది. గోడ పైన రోజు అలాగే పోస్తా ఉంటే ఈ పిట్టలొచ్చి తింటా ఉంటాయంట. సాయంత్రంకైతే ఒక్క బియ్యం గుంజ గూడా లేదు. అన్నీ పోసింది గదా! అన్ని కుప్పలుగా పోసింది. ఇంక కొన్ని గూడా ఉంచలేదు. తర్వాతొచ్చేసి ఇగ మాకు గూడా వడలు చేసింది. టిఫిన్ తర్వాత నేను కొంచెం పనుందని జెప్పాను గదా! నేనెళ్ళొచ్చేసరికి చెల్లెలైతే ఆఫ్టర్‌నూన్ అయితే లంచ్ రెడీ చేసి పెట్టింది. పప్పు చేసింది. తర్వాతొచ్చేసి వడియాలు, బ్యాట్లు, గొట్టాలు అవన్నీ అయితే పాపడు అవన్నీ అయితే ఏంపింది పప్పులోకి. ఎందుకంటే ఆ రోజు మండే వాళ్ళు నాన్ వెజ్ తినరు. అందుకనేసి పాపడు పప్పుతో అయితే ఆ రోజయింది. తర్వాతొచ్చేసి ఇంగ లంచ్ తర్వాత మా మరిదొచ్చాడు. లంచ్ చేశాము. మళ్ళీ వేరే షాప్‌కెళ్దామక్క ఈరోజు నీకు వేరే షాప్ చూపిస్తాను. మళ్ళీ ఈరోజు గూడా వేరే షాప్‌కెళ్దాము. ఇది ఎప్పుడు చూడలేవు గదా! కాసం అంటే అప్పుడు చూసావు, మళ్ళీ ఇప్పుడు చూసావు. ఈరోజు ఇంకొక షాప్‌కెళ్దాము. అక్కడ చూద్దాము ఎలా ఉన్నాయో వెరైటీస్ అనేసి అక్కడ గూడా వెళ్ళాము మళ్ళీ. లంచ్ తర్వాత బయలుదేరాము. అది కూడా వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంది. తర్వాతొచ్చి దూరమైతే ఏం లేవు. వాళ్ళకన్నీ దగ్గరలోనే ఉంటాయి. వాళ్ళ ఉన్న హౌస్‌కి. తర్వాతొచ్చేసి ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లమ్ ఏమనిపించదు. బస్‌లల్ల, ఆటోలల్ల ఎళ్తేనే కొంచెం ప్రాబ్లము. వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి ఎళ్ళిపోవచ్చు. ఏ టైంలో అయినా ఎళ్ళిపోవచ్చు షాపింగ్‌కి. తర్వాతొచ్చేసి ఇక్కడ ఇవన్నీ షాపులు, బ్లౌజులు వర్క్ చేస్తారు గదా! జేఎల్ఎం తర్వాత ఈ షోరూమ్‌కైతే వచ్చాము. ఇక్కడ గూడా కలెక్షన్ బాగానే ఉంది. ఆఫర్స్ ఉన్నాయి. తర్వాతొచ్చేసి కాసంల కన్నా కొంచెం తక్కువ ఉంది కలెక్షన్ అయితే. తర్వాతొచ్చేసి నేనిక్కడ ఏమీ షాపింగ్ చేయలేదు. ముందు రోజే కొంచెం అక్కడ కాసంలో నచ్చాయి గాబట్టి అక్కడ 3 శారీస్ అయితే తీసేసుకున్నాను. ఇక్కడైతే నాకు ఏమంత ఇదిగా నచ్చలేదు. అందుకనేసి నేనిక్కడ ఏమి శారీస్ అయితే కొనలేదు. చెల్లెలైతే ఇక్కడ గూడా ఒక శారీ తీసుకుంది.
ముందు రోజు కాసంలోనేమో 2 శారీస్ తీసుకుంది. ఇక్కడ గూడా ఒక శారీ తీసుకుంది. తర్వాతొచ్చేసి ఇక్కడ కాసంలో కన్నా ప్రైస్ ఎక్కువనే అనిపిచ్చింది. క్వాలిటీ తక్కువ అనిపిచ్చింది. ప్రైజెస్ ఎక్కువ అనిపిచ్చావి. ఆ కాసంకి ఈ షాప్‌లో చూసుకుంటే అయితే. తర్వాతొచ్చేసి కొన్ని కొన్ని అయితే పర్వాలేదు. తర్వాతొచ్చేసి ఇక్కడ ఒకటి వర్క్ శారీ చెల్లెలికి బాగా నచ్చింది. తర్వాత ఆ శారీ అయితే కొంచెం ట్రై చేస్తా ఉంది. తర్వాతొచ్చేసి ఇక్కడ పట్టు చీరల కలెక్షన్ అయితే బావుంది. పట్టు చీరల కలెక్షన్ అయితే ఇందులో చాలా బావుంది. ఇక్కడ వీడియో తీసుకుంటే ఎవ్వరు ఏమనలేదు. మంచిగా తీశాను వీడియో అయితే. ఇంగా మీకు నచ్చినట్టు తీసుకోండి మేడం అని జెప్పారు. తర్వాతొచ్చేసి పట్టు చీరల కలెక్షన్ అయితే చాలా బావుంది. జేఎల్ఎంలో అయితే. తర్వాతొచ్చేసి ఇక్కడ మా చెల్లెలైతే పైకెళ్దాం రాక డ్రెస్‌లు పిల్లలవి అవన్నీ చూద్దాము ఒకసారి. ఎందుకంటే మా మిన్నమ్మ బర్త్‌డే ఉంది గనుక చూద్దాం ఒకసారి కలెక్షన్ ఎలా ఉందో పైకెళ్దామంటే పైకైతే వెళ్తా ఉన్నాము. తర్వాతొచ్చేసి ఇక్కడ పిల్లల కిడ్ వేర్ అయితే చాలా బాగున్నవి. పిల్లలకు 10 ఇయర్స్, 15 ఇయర్స్ పిల్లలకు వాళ్ళందరికైతే బాగున్నాయి. చిన్న పిల్లల కానుంచి 15 ఇయర్స్ పిల్లల వరకైతే చాలా బాగున్నవి కిడ్ వేర్‌లో. తర్వాతొచ్చేసి పెద్దవాళ్ళ డ్రెస్సులు గూడా ఉన్నవి. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువనే అనిపిచ్చింది. అక్కడికి, ఇక్కడికి ఆ షాప్‌లోకి, ఈ షాప్‌లో జూస్తే కొంచెం కాస్ట్ ఎక్కువనే అనిపిచ్చింది. ఇక్కడ మిన్నమ్మ కోసం ఏమన్నా వెరైటీ ఉంటాయేమని చూస్తా ఉంది మా చెల్లెలు. కాపోతే ఆ రోజైతే తీసుకోలేదు. వాళ్ళ పాపని తీసుకెళ్ళి చూస్తామని జెప్పింది. ఇదొక్కటి బాగా నచ్చింది. కాకపోతే తీసుకున్నారు అది. ఇక్కడ ఇంటికొచ్చిన తర్వాత ఇంటి ముందు శిరీష అయితే మాట్లాడుతా ఉంది. టీ తాగినరా అక్క అది ఇది అని. ఇక్కడ చూడండి రోజ్ ఫ్లవర్ అయితే చాలా బాగుంది. ఒక్కటొచ్చింది ఆ చెట్టుకు. ఇక్కడ శిరీష అయితే మాట్లాడుతా ఉంది. మాట్లాడుకుంటా అక్కడ చుట్టుపక్కల అందరూ మాట్లాడుతా ఉంటారు. నేను ఎందుకంటే కొంచెం ఎక్కువ వెళ్తా ఉంటా కదా చెల్లెలు వాళ్ళ ఇంటికి. అందరు బాగా పరిచయం అక్కడ గూడా. తర్వాతొచ్చేసి ఇక్కడ మిన్నమ్మన్ సాయంత్రం 5:00కి స్కూల్ నుండి తీసుకొచ్చేటప్పుడైతే ఫ్రెష్‌గా కూరగాయలు తీసుకొని, తర్వాత స్నాక్స్ మిర్చి తీసుకొనొచ్చాడు. సమోసా తెప్పిస్తా అంటే, వద్దు మిర్చి తీసుకురమ్మనంటే మిర్చి అయితే తీసుకొచ్చారు. మిర్చి తిని టీ అయితే తాగిన తర్వాత ఇక్కడ చెల్లెలైతే అన్ని కూరగాయలైతే సదిరి పెడతా ఉంది. మా చెల్లెలైతే ఇలా భలే భలే బాక్స్‌లల్లో పెట్టుకుంటది. కవర్‌లో అయితే పెట్టది. ఈ విధంగా చూడండి ఫ్రిడ్జ్‌లో అయితే మంచిగా సదిరేస్తది బాక్స్‌లల్లో పెట్టి భలే అనిపిస్తా ఉంటది. తర్వాత నేనైతే కవర్లులో ప్యాక్ చేస్తానులేండి. ఇంక చెల్లెలైతే ఎప్పటినుంచో అయినా బాక్స్‌లల్లనే పెడతది. తర్వాత ఆ రోజు నైట్‌కి ఏం చేయాలి కర్రీ, చపాతీ చేయాలంటే వద్దన్నాము. వెజిటేబుల్ బిర్యానీ చెయ్యి అంటే వెజిటేబుల్ బిర్యానీ అయితే ఈ విధంగా అన్నీ ఫ్రెష్‌గా తీసుకొచ్చాడు కదా! వెజిటేబుల్ బిర్యానీ అయితే చేయమంటే వెజిటేబుల్ బిర్యానీ అయితే చేసింది. ఈ వీడియో ఇంతేనండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదిగోండి వెజిటేబుల్ రైస్ అయితే బాగా టేస్ట్ అయింది. వెజిటేబుల్ రైస్ ఉంటే ఇంక కర్రీ లేకపోయినా పర్వాలేదు. కొంచెం రైతా ఉంటే తినేయొచ్చు. ఈ విధంగా అయితే వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడిగా వెజిటేబుల్ రైస్ తినేయొచ్చు. కర్రీ లేకున్నా పర్వాలేదు. ఎందుకంటే అన్ని వెజిటేబుల్ ఏస్తాం కాబట్టి చాలా బావుంటది.